బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీల వివాదం, విద్యార్థి ఉద్యమాల అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్రంగా సాగుతుంది. ఇందులో బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తొలి 3 రౌండ్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న బంకీపూర్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానానికి ప్రతినిధిగా ఉండి రాజ్యసభకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం, వైరిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇక మరోవైపు మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజులూర్పు నియోజకవర్గంలోనూ ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతుంది. దతియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుతో ఖాళీ అయిన స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ తరపున తొలిసారి పోటీ చేస్తున్న అశుతోష్ తివారీకి కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ గట్టి పోటీ ఇస్తున్నారు. మాజీ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అనుచరులు తీవ్ర నిరసనల మధ్య సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మెగ్గారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ ఉప ఎన్నికల ఫలితాలు దేశంలోని యువ ఓటర్ల మూడ్ను, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని స్పష్టంగా చూపించబోతున్నాయి.